నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. కొంతమంది, నేను అందరని చెప్పట్లేదు, ఎవరైతే భార్యలు హస్బెండ్కి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటుంటారు, వాళ్ళకి కావాల్సిన ప్రతి పని వీరే దగ్గర నుంచి చూస్తూ ఉంటుంటారు. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు వాళ్ళ పాత్ర ఇంట్లో పని వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి ఆమెకి పెద్ద తేడా లేదేమో అనిపిస్తూ ఉంటుంది. బయటపడి చెప్పుకోలేరు, ఎవరిని ఆశ్రయించలేరు. బట్ ఆ భర్త మాత్రం అవాయిడ్ చేసినా తీసుకోవచ్చు, కానీ ఇంకొక ఆడదాన్ని చూస్తున్నాడు అంటే భార్యకి అది చాలా పెద్ద పెయిన్. ఏ విధంగా చూడాలి అంటారు? అంటే అన్ని విధాలుగా ఆడది సరైన దారిలో ఉన్నప్పటికీ కూడా భర్త ఇటువంటి పనులకి పాల్పడుతున్నాడు అంటే భార్య తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అసలు? సో యాక్షన్ భార్య తీసుకోవాల్సింది కానే కాదు అసలు. యాక్షన్ ఎవరు ఎలా తీసుకుంటాం ఉషా? భార్య తీసుకోవాల్సింది కాదు, భర్త దగ్గర నుంచే రావాలి. అసలు మీరన్న క్వశ్చన్లో రకరకాలుగా వెళ్తూ ఉంటారు. మీరన్న క్వశ్చన్లో మనం ఈజీగా అంటే క్రిస్ప్గా అడుగుతున్నారు. దిస్ లేడీ ఈజ్ అన్నీ చేస్తుంది భార్య, అంతా బాగుంది, అయినా కూడా చిత్తకార్త కుక్కలాగా పక్క వైపు చూస్తుంటాడు ఎంగిలిస్తార్ల కోసం అన్నట్టు మాట్లాడారు మీరు, రైట్? సో నేనేమంటున్నాను అంటే అసలు అసలు ఎందుకు వెళ్ళడానికి రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాము. కరెక్టా కాదా, అసలు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, బయటకు వెళ్ళిన వాడికి ఎంతసేపు కాపలా కాస్తుంది? ఎవడి మనసుకు, ఎవడి ఎథిక్స్కి వాడు మాత్రమే కాపలా కాసుకోవాల్సిన విషయం. అయితే అసలు ఎందుకు వెళ్తారు అనేది మనం చెప్తే మగవాళ్ళకి ఓకే మేము నిజంగానే ఇదా అని మేమేదో ఓదార్పుకు చెప్పట్లా. ఇవి ఉన్నా కూడా ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు రెస్పెక్ట్ చేయాలి ఆ రిలేషన్ని అని మాట్లాడుకుంటే గనక ఫస్ట్ బేసికల్గా ఎందుకు వెళ్తారు అనుకుంటే అంటే వీళ్ళది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ సెక్షువల్ డిజైర్స్. టూ మచ్ ఆఫ్ అంటే సెక్స్ మీద ఇలానే నేను నాకు ఇలా ఇష్టపడతాను నేను అనే డిఫరెన్స్, అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే లిబిడో డిఫరెన్సెస్ వస్తాయి అన్నట్టు. అంటే వీళ్ళకి ఏంటి అంటే ఒక రకమైన బేసికల్గా ఐ డోంట్ నో వై జెంట్స్ సెక్స్ కోరుకుంటే అది వాళ్ళ జన్మ హక్కులాగా, ఆడదానికి పెద్ద ఉండదు. ఒకవేళ అమ్మాయి కోరుకుంటే దాన్ని బరితగించిన దానిలాగా మాట్లాడే ఒక సంస్కృతి ఉండబట్టి వీళ్ళ విచ్చలిబిడితనానికి ఒక మంచి ఫాస్ట్ ట్యాగ్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందుకనే వాళ్ళకి నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను అడిగినట్టు ఆమె చెయ్యట్లేదు. నాకు మొన్న ఒక కేసు వచ్చింది. ఆ కేసులో ఏం చెప్తున్నారు అంటే దట్ లేడీ డజంట్ వాంట్ టు బికమ్ అ న్యూడ్. ఆ రీజన్ పెట్టుకొని ఆయన ఆ ట్యాగ్ పెట్టుకొని ఈ కెన్ గో ఫర్ అదర్ రిలేషన్. ఆమె నేను చెప్పినట్టు వినట్లా, దానికి ఏం మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు నేను? అది టూ మచ్ పర్సనల్. అసలు కొన్నిసార్లు అయితే ఈ రిలేషన్లో ఇలాంటివి కూడా వినాల్సి వస్తుందా ఏంటి? అర్థం కావట్లేదు. మనం బయట చింపి కడుపు చించుకుంటే మాట్లాడతాను, ఇట్లా మొత్తం పొరలుగా తీసి మాట్లాడుతున్నారు. వీళ్ళకి మన బుద్ధి ఉందా? ఇలాంటివని కొంచెం కోపం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. చచ్చిన మీరు నన్ను ఎంత కొన్ని రిక్వెస్ట్ చేస్తే కానీ నేను ఇలాంటి టాపిక్స్ చెయ్యను. బికాస్ కానీ ఒక సమస్యను ఎప్పుడైతే వస్తుందో దాన్ని పూర్తి తరహాలాగా వివరించడానికి ట్రై చేస్తున్నాం, కానీ మేము అన్స్ట్రిప్ ద సిచ్యుయేషన్ని చేస్తున్నాము, మనుషుల్ని చెయ్యట్లా. వి ఆర్ అన్స్ట్రిప్పింగ్ దట్ సిచ్యుయేషన్ని. ఎందుకు వస్తుంది అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ సెక్షువల్ డిజైర్స్ మీద ఒకరికి ఎక్కువ ఉండటం వల్ల ఇంకొకరు వాళ్ళ అనుకున్నట్టు, మీరు అన్నారు సాటిస్ఫై ఉంటున్నదేమో అనుకుని మీరు అనుకుంటున్నారు, వాళ్ళకు అనుకున్నట్టు లేకపోవడం వల్ల దే విల్ లుక్ ఫర్ అన్ అదర్ ఆప్షన్. ఎప్పుడైతే ఒక జీతం సరిపోలేదు అన్నప్పుడు సెకండ్ జాబ్కు వర్క్ చేస్తారు కదా, పార్ట్ టైం జాబ్, కడుపు నింపుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి. నీడ్స్ వేరు, లగ్జరీస్ వేరు. యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్. బేసికల్గా ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ చూసి పెళ్లి చేసుకున్నారనుకో ఉషా, అందంగా ఉన్నారనో ఏమైనా చేసుకున్నారు. ఆ ఫిజికల్ అట్రాక్షన్ని చూసి చేసుకున్నప్పుడు అది లాంగ్ టర్మ్ ఉంటుందా? ఫిజికల్ అట్రాక్షన్ ఎవరికి ఉండదు. ఎవరికి ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఇంకా రోజు రోజుకి పెరగాలంటే అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? బిహేవియరల్ అట్రాక్షన్ దగ్గర, మ్యూచువల్ రెస్పెక్ట్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫిజికల్ అట్రాక్షన్ హోల్డ్ చేసి పెడుతుంది. సో ఆ ఫిజికల్ అట్రాక్షన్ ఏమవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది, పిల్లలను వీళ్ళ కేరింగ్ తగ్గుద్ది. అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేకపోతే పెళ్లి సెటిల్ అయినాక భర్త దగ్గరికి, లేకపోతే కొత్తగా పెళ్ళైనప్పుడు అలా షిఫాన్ చీరలు కట్టుకొని అలా ఉండి అది రోజు మంచి తయారయ్యి కాజల్ పెట్టుకొని ఐబ్రోస్ ఇట్ట ఉన్నదంతా పెళ్ళికి పోయాక వాళ్ళు బాధ్యతలకు విలువనిస్తారు, నీకు బాడీకి విలువనివ్వరు.
లేడీని గమనిస్తే వాళ్ళది చాలా టర్న్ ఉంటుంది. మళ్ళీ ఒక 40స్కి వచ్చాక ఏమన్నా మళ్ళీ దాని మీద ఫోకస్ పెంచుతారేమో కానీ ఈ లోపల మాత్రం వాళ్ళదంతా పిల్లలు, సంసారము, ఈ ఇల్లు, ఈ ఫ్యామిలీ వాళ్ళని అర్థం చేసుకోవటము, ఈ ఫ్యామిలీ రిలేషన్ వదిలేసి వచ్చి సెటిల్ అవ్వటము, వీటి మీద ఎక్కువగా పెట్టే వరకు ఫిజికల్ బాడీ మీద మేబీ లావ్ అవ్వటము, కేర్ తీసుకోకపోవటము, ఇది వీళ్ళకి ఒక వంకలాగా బయటకి హెడ్ లైట్ ఇలా తిప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మిగతా వేరే అమ్మాయిలు ఒకవేళ పెళ్లిగా అన్నోళ్ళో లేకపోతే పెళ్ళైనాక కూడా ఈ బాధ్యతలు లేని వాళ్ళు అలా తయారై ఉంటారు. ఇది మిలుకుమని అటువైపు తిరగడం జరుగుతుంది. ఎండ ఎటు ఉంటే అటు సన్ఫ్లవర్ తిరుగుతుంది కదా, ఎండ అట్లా అందంగా కనిపించి అదే నీట్నెస్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒక్కసారి నువ్వేం చేస్తావో గుర్తు తెచ్చుకో. ఇంటికి వచ్చిన తర్వాత ఒక లుంగి వేసుకొని ఒక పిచ్చి షాబీగా గడ్డం వేసుకో. మరి ఆమెకు కూడా మూడు ఉండకపోవచ్చు, మళ్ళీ ఆమె కూడా వేరే పెట్టుకుంటా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కదా. చెయ్యండి అబ్బా, తిట్టుకున్నా సరే చెయ్యండి. నేను అస్సలు ఫెమినిస్ట్ కాదు, నేను క్వశ్చన్ అడుగుతున్నా అంతే. మీరు జెన్యూన్గా ఆన్సర్ చెప్పండి, జెన్యూన్గా బీ హార్ట్. అస్సలు కోపానికి రాకంటే మగవాళ్ళని దేవా చేయట్లేదు మగవాళ్ళ కోపం. నేను అంటున్నాను రిలేషన్, నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఆడదాని ఎమోషన్ నమ్ముకొని ఇంటి మొత్తాన్ని వదిలేసి మన ఇంటికి వచ్చిన తర్వాత ఓ సంవత్సరం ఉన్న ఎమోషన్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, అట్రాక్షన్స్ కావచ్చు, మరుసటి సంవత్సరానికి కనిపించట్లేదు అంటే అవే ఎమోషన్స్, అవే ఫీలింగ్స్ ఈ ఆడది కూడా చేస్తే అదే కదా. నేను అదే అయితే ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఏంటంటే వెరైటీ కోరుకుంటారు. వెరైటీ ఆఫ్ టేస్ట్, ఫ్లేవర్స్ వెరైటీ. అంటే నాకు ఇలాగుంటే బాగుంటుంది, వాళ్ళకి ఫ్యాంటసీస్ ఉంటాయంట. అది నేను అడుగుతున్నా, నువ్వు ఆన్సర్ చెప్పే ముందు ఇఫ్ ద ఆపోజిట్ పర్సన్ హ్యావ్స్, ఎందుకు నువ్వు రెడీ లేవు తీసుకోవడానికి? ఈ వెరైటీ నావెల్టీ అంటే ఇలాంటి అమ్మాయిలతో ఎలా ఉంటుందో చూడు అంటే పాతకాలం నుంచి ఉంది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయి దానికి ఒక ఇట్లా వీళ్ళు ఉండరు అందుకనే చూసుకున్నాం అని చెప్తున్నారు. చెప్పేస్తారు అంతా అట్లంతా చాలా ఈజీ అనేది క్రియేట్ అవ్వటం జరిగింది. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద జెంట్స్. మీరు వేసుకోవచ్చు, లేడీస్ ఏమైనా తక్కువ ఉన్నారా అంటే నేను ఎప్పుడు దాని మీద కూడా బొచ్చడి వీడియోస్ చేసినాం, లేడీస్ గురించి కూడా చేసినాం. నౌ పర్టిక్యులర్లీ దిస్ టాపిక్ ఈజ్ రిగార్డింగ్ దిస్ పీపుల్ కాబట్టి మీరు ఎక్కడి వరకు కరెక్ట్, ఒకసారి మీకు ఎంత కష్టాలు వస్తాయి, ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో నేను వెనకాల చెప్తాను. సో కాబట్టి ఈ వెరైటీ నావెల్టీ కోరుకోవటం వల్ల వీళ్ళకి వచ్చే ఈ కోరికల వల్ల ఇది నిన్నంతా పక్కకు పెట్టడం జరుగుతుంది. అది కాకుండా ఏమవుతుందంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ ఇంటిమసీస్ డైరెక్ట్లీ ట్విన్డ్ ఇలా కలిసిపోయి మెలవేసుకొని ఉండేది ఎమోషనల్ కనెక్షన్తో. ఇట్స్ టూ మచ్ ట్విన్డ్. ఫిజికల్ ఇంటిమసీస్ ఆల్వేస్ గోస్ విత్ ఎమోషనల్ కనెక్షన్ ఇంటిమసీ. సో ఏంటిది మేడం ఇది ఎమోషనల్ అంటే? ఎమోషనల్ ఇంటిమసీ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెనవేసుకుని ఒక బంధం ఉండాలి. ఎలా అంటే వెళ్ళేటప్పుడు అరే వెళ్తున్నారా, ఏమొద్దు వెళ్తున్నాను, జస్ట్ లైక్ ఐ మిస్ యూ. ఒక్క మొద్దవతారం లాగా లేచి ఆ పొద్దున్నే నువ్వు ఫోన్ పట్టుకొని చేసి ఆమె మొద్దవతారం లాగా వండేసి నేను అన్నీ చేసిన మేడం, నేను పొద్దున లేచిన పూజ చేసిన, నేను వంట చేసిన, మా ఆయనకు మూతిల దాకా తీసుకొచ్చి పెట్టిన, అది కాదు. యూ నీడ్ ఈచ్ అదర్స్ ఎమోషనల్ కనెక్షన్. తిన్నవా, నువ్వు వెళ్తున్నావా, నువ్వు ఒక ముద్ద తినలేకపోతే నువ్వు పిల్లలు తిన్నారా, జస్ట్ వన్ ప్యాట్, వన్ హగ్, ఇలాంటి గనక ఎమోషనల్గా నువ్వు కనెక్షన్ బిల్డ్ చెయ్యగలిగితే ఖచ్చితంగా ఎక్కడైనా అప్పుడప్పుడు మిలుకుమంటూ అలా వెళ్ళినా మళ్ళీ ఇలా వెనక్కి ఈ బాండ్ గుంజుకొస్తుంది. గాలి వచ్చినప్పుడు పతంగ ఏం చేస్తుంది, వెళ్ళిపోతా ఉంటుంది పైకి. ఎప్పుడైతే నీ చేతిలో ఆ డీల్ ఉందో, థ్రెడ్ అది ఉందో, చరక మాంజా, ఈ కనెక్షన్ నేను మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. సో ఈ కనెక్షన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్లీ బాండ్ అవ్వటము, అది పనులు చేయటం వేరు ఉష, నేను అన్నీ చేస్తున్నాము బాధ్యతలు చేయటం వేరు. అయితే నేను ప్రేమను కూడా పంచుతున్నాను అంటే ఆ మనిషికి ఏ ప్రేమ కావాలో. నేను ఆల్రెడీ ఒకటి మనది చాలా వైరల్ అయింది, ఫైండ్ అవుట్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ లాంగ్వేజ్.
నీ హస్బెండ్కి ఏ లవ్ లాంగ్వేజ్ ఇష్టం? నేను భార్య అనగానే ఇంటి పనులు చేసిందా, బట్టలు పిండిందా, మీరు అన్నారు ఇప్పుడే పని మనిషికి, వీళ్ళకి జీతం లేని పని మనిషిలాగా ఇంట్లో పెట్టుకున్నట్టు ఒక వైఫ్ పని చేసి నేను అన్నీ చేసినా అతను మాత్రం బయట తిరుగుతున్నాడు అని అనుకోండి, పిచ్చి మొహాల్లాగా. అది కాదు, ఆ మనిషి మీద రాణిలాగా కంట్రోల్ చేయాలి. మనిషి మీద కాదు, మనస్సు మీద. ఫుడ్ బెడ్ కూడా నీ పాత్రే. ఎప్పుడైతే నువ్వు ఆ పర్సన్కి నువ్వు ఫిజికల్గా ఎమోషనల్గా టూ మచ్ ట్విన్నింగ్ అవుతావో అప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. సో కాబట్టికే ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఫిజికల్ బాండే కావాలి అనుకుంటే గనక, అంటే నా భార్య నన్ను సాటిస్ఫైగా నేను చెయ్యట్లేదు అని అనుకుంటే గనక, ఫస్ట్ అసలు నువ్వు ఎమోషనల్ కనెక్షన్ నీ భార్యతో పెట్టుకున్నావా? నువ్వు రాత్రికి వచ్చేసి నేను పని చేసి వచ్చినా నాకు స్ట్రెస్ రిలీఫ్ మేడం, ఆమె సపోర్ట్ చేయట్లేదంటే కరెక్టా? ఎట్లా డెవలప్ అవుతుంది నీ ఎమోషనల్ కనెక్షన్? ఏది నువ్వు పోయేటప్పుడు పోయినాక ఏం చేస్తున్నారు, పిల్లలు వెళ్ళిపోయినరా, నువ్వు తిన్నవా, ఒక చిన్న మెసేజ్ నువ్వు వేరే వాళ్ళకి పెడతావు ఫెబ్బీలల్లో, గుడ్ మార్నింగ్, తిన్నావా నాన్న, ఎవరికో బయట బంగారం, కన్నా, బుజ్జి బుజ్జి, నీ భార్యను ఒక్కనాడన్నట్లా పిలుస్తున్నావా? ఎట్లా డెవలప్ అవుతుంది? మేడం నేను అట్లా పిలిస్తే ఆమె పడ్డది, అట్లా పిలిస్తే ఈమె మొత్తం పడిపోతుంది. నువ్వు ఏం అడుగుతుంది చేస్తుంది. నువ్వు వేరే వాళ్ళకు నువ్వు ఫార్వర్డ్ మెసేజెస్ మేలుకో, పొద్దున శుభ గుడ్ మార్నింగ్, శుభోదయము, లేకపోతే ఒక పెద్ద కొటేషన్లు పెడుతుంటారు. నాకు ఆ కొటేషన్లు పెట్టేటోళ్ళు 70% అని యావరేజ్గా చెప్తా. ఐఎమ్ సారీ టు సే. అందులో మీరు కనీసము ఆ ఫాలో చేసి పెట్టడం స్టార్ట్ చేయండి, ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు తగ్గుతాయి. ఏం మెసేజ్లు పెడతారు, దాంట్లో నువ్వు ఒకటైనా ఫాలో అవుతున్నావా చూసుకోండి. సో ఆ వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్, నువ్వు నీ భార్యకి గనక ఎమోషనల్లీ కనెక్ట్ అయితే గనక నీ భార్య నువ్వు అనుకున్నట్టే ఉంటుంది. అప్పుడు నువ్వు పక్కదారి పట్టాల్సిన అవసరమే లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏం చెప్తాను అంటే, బేసికల్గా ఏమవుతుందంటే పర్సనల్ ఇంట్రెస్ట్. బేసికల్గా వీళ్ళకి వైఫ్ కొంచెం అందంగా ఉండొచ్చు, లేకపోతే యాక్టివ్గా ఉండొచ్చు. హస్బెండ్ దగ్గర ల్యాక్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ సెల్ఫ్, అంటే ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఏదైనా వైఫ్ది డామినేటింగ్ అయి ఉండొచ్చు. అంటే క్వాలిటీస్ కానివ్వండి, టూ మచ్ బాగా చేస్తూ ఉండొచ్చు, తిను అంత ఎర్న్ చేయకపోవచ్చు, ఏదో ఒక క్వాలిటీస్లో ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ ఉండొచ్చు. ఆ స్ట్రెస్ దేనివల్ల అంటే వైఫ్ వల్ల. అంటే వైఫ్ మేబీ డబ్బులు అడుగుతుందో, లేకపోతే అత్తగారోళ్ళో, లేకపోతే వీళ్ళ అమ్మ వాళ్ళతో ఈ అమ్మాయి గొడవలు ఉండటం వల్లనో, లేకపోతే ఏదో ఒకటి రీజన్స్ వల్ల ఒక కైండ్ ఆఫ్ రప్చర్ ఏర్పడుతుంది. అది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈయన మ్యాన్లీనెస్ కానీ మొగతనం కానీ ఈమెతో ఆ స్ట్రెస్ని రిలీవ్ అవ్వదు ఆయనకి. బికాస్ ద స్ట్రెస్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ అని అనుకుంటుంటాడు, బికాస్ ఆఫ్ అ సిచ్యుయేషన్ ఇన్ ద ఫ్యామిలీ. ఈయన అర్న్స్ కూడా చేయకపోయి ఉండొచ్చు, పిల్లలకు కానీ అన్ని నీడ్స్ సాటిస్ఫై చేసి ఉండకపోవచ్చు. ఏదో ఒక స్ట్రెస్ విచ్ ఇస్ నాట్ రియల్లీ కనెక్టెడ్ టు ద వైఫ్. పనులన్నీ వేరు. ఓపెన్గా భార్యతో కొన్ని చెప్పాలంటే కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఆమె జడ్జి చేస్తుందనో, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. వేరే విమెన్ దగ్గరికి పోయినప్పుడు ఆ క్వశ్చనేర్ ఉండదు. It's a purely in a man. You got it? So he will become a real man there to have a pleasure. ఇక్కడ చాలా వస్తాయి. ఈయనకే గిల్ట్ ఉంది ఫస్ట్. సో ఈ ఒక్క దాన్ని కూడా సరిదిద్దుకోవడానికి కూడా, అంటే మళ్ళీ ఈ అన్ని బాధ్యతలు చెయ్యకపోయినైనా ఈ నీడైతే తన మగాడు అని గుర్తు చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు సాటిస్ఫై అవుట్ సైడ్ విచ్ అదర్ లేడీ ఈజ్ మేకింగ్ హిమ్ ఎ మ్యాన్. మీకు అర్థమవుతుందా? నేను కరెక్ట్గా ఉండండి చెప్తా. ఆమె ఎవరైతే వేరే ఒక అఫైర్ పెట్టుకున్నప్పుడు ఆమె ఆయనకి ఒక రకమైన బలం ఇస్తుంది మైండ్లా. నువ్వు మగ ఆయన నా కోసము ఇట్లా ధైర్యం చేసిండు. సో దట్ గివ్స్ హిమ్ ఏ కిక్. కానీ ఇవన్నిటినీ నువ్వు రీజన్స్ చెప్తున్నావచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడ వరకు కరెక్ట్? బికాస్ ఆఫ్ దిస్ ఇది లాంగ్ టర్మ్ వెళ్తుందా? నీ కళ్ళల్లో నువ్వు నిలబడతావా? ఇది తర్వాత నీకు న్యూసెన్స్ లైఫ్లో క్రియేట్ చెయ్యదా? మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయదా? మరి ఈ అన్ని రీజన్స్ మీద ఇంకొక వైపు పెట్టుకునే దానికంటే ఈ అన్ని రీజన్స్ని మలుచుకొని నీ భార్యతో కూర్చొని చర్చించుకుని, నువ్వు వేరే నావెల్టీగా ఇంకా ఏదైనా వెరైటీ కోరుకుంటే ఆమెకి నేర్పించుకుని, నీ వైఫే కదా
నువ్వు ఎవరి దగ్గరో కోరుకొని చిన్నతనం అయ్యి నువ్వు సొసైటీలో తగ్గేదానికంటే నీ భార్యకి చెప్తే ఓకే ఈయనకి నేనంటే ఎక్కువ ఇష్టం ఉంది కాబట్టి తను ఎమోషనల్లీ కనెక్షన్ డెవలప్ చేసుకుంటే నువ్వు అనుకున్న నావెల్టీ, నువ్వు అనుకున్న ఇది పర్సనాలిటీ ఏమైనా చేంజ్ అయింది అని అంటే నువ్వేమన్నా సల్మాన్ ఖానా, నువ్వేమన్నా షారూఖ్ ఖానా, నువ్వేమన్నా రామ్ చరణా, నువ్వేమనుకుంటున్నావు, నిన్ను నీ భార్య అనుకుంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేసుకో. కాబట్టి ఎమోషనల్ బాండ్ డెవలప్ చేసుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, లాయాలిటీ అండ్ ట్రస్ట్ పెంచుకోండి. తప్పులు జరగడంలో తప్పు లేదు, తప్పులు జరిగిన తర్వాత సరిదిద్దుకొని ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో మీరు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఉండదు, దానివల్ల ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతాయి లైఫ్లో. సో కాబట్టి కొనదాకా ఉండి నీకు సేవ చేసిన, నీతో పాటు సరదా అయినా సంతోషమైన, మీరు అనుకున్న ఏదైతే ఈ సెక్షువల్ థింగ్ అయినా ఎమోషనల్ బాండ్ అయినా కడదాకా వచ్చేది ఎవరు? భార్య. నువ్వు ఇప్పుడు అంతా ఎంజాయ్ చేసి వెనకకు వచ్చి 60 ఏళ్ళకి మూలకు పడ్డాక రావే నాకు చెయ్యవే, నాకు పని చెయ్యి, నాకు సేవ చెయ్యి అంటే ఎక్కడ కాలుతుంది లేడీస్కి? అవునా కాదా? సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ద ఎండ్. లైక్ ఎండ్లో ఏంది మనము మనం రేపు పొద్దున కళ్ళల్లో కళ్ళు పెట్టి భార్య కళ్ళల్లో చూసగలిగేంత దమ్ము ఉందా? అదే మొగతనం కదా. వాట్ యు సే? సో కాబట్టి వెన్ ఒక 70% మీరు అడిగిన అన్నీ వేస్తుంది అన్నాడు, మీరు అన్న 60% వేసుకుందాం. యూ కెన్ రియల్లీ పాస్ హర్ ఇన్ లైఫ్. నో, 60% ఈజ్ నాట్ ఎ ఫెయిల్ మార్క్, 70% ఈజ్ నాట్ ఎ ఫెయిల్ మార్క్. నువ్వు ఇంకొక వైపు వెళ్ళడానికి మళ్ళీ నీకు ఎన్ని మార్కులు వేసిందో నీ భార్య ధైర్యం ఉండి ఎప్పుడన్నా అడిగినావా? అడగలేదు కదా. సో నువ్వే పాస్ అయినా అని ఎట్లా అనుకుంటున్నావు? యు ఆర్ ఎ ఫెయిల్డ్ స్టూడెంట్. అసలు నువ్వు బయటికి పోతున్నామంటే నువ్వే ఫెయిల్డ్. నీ భార్యతో నువ్వు అనుకున్నవి నువ్వు చేయించుకోలేకపోవటం, లేకపోతే ఆమెతో కలిసి నీ జర్నీని నువ్వు వాదా చేసి తీసుకొని వచ్చిన దాంతో నిలబడకుండా బయటకి తప్పుకొని పోతుంటే యు ఆర్ ఫెయిల్డ్. ఐ ఫీల్ దట్. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఒకటైతే గ్యారెంటీ, నేను యాజ్ అ ఫస్ట్ లైనే తీసుకున్నాను మీకు. కడుపు నిండినాక కూడా అక్కడ ఇంకొకటి మంచి బర్గరో బిర్యానీ తిన్న ఇస్తారాకు ఉన్నది కదా అని చెప్పేసి ఆ ఎంగిలి ఇస్తారు వైపు చూస్తున్నావంటే నువ్వు మరి బిచ్చగాడి కంటే అధ్వానమేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో కాబట్టికే ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆ బుజ్జి కన్నా నాన్న బయట వాళ్ళకి బిస్కెట్లు వేసే బదులు భార్యకి వేయండి. నువ్వేం అడిగితే అది చేస్తుంది. ఆ కోఆపరేషన్ అక్కడ చూపించండి, ఆ టైం అక్కడ చూపించండి, ఆ ఎనర్జీ అక్కడ చూపించండి, ఆ రొమాన్స్ అక్కడ చూపించండి, ఆ మన్మధుడు వేషాలు అక్కడ చూపించండి. ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు వైఫ్ దగ్గర. అది ఛాలెంజ్.